దిమాగి నక్సల్స్ ఈ పదం ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ వాడారో ఒక్కసారిగా కాక్రోచ్ సంబంధించిన ప్రతినిధులకు కానివ్వండి, లేదు అంటే నిరసనకారులు ఎవరైతే ఉన్నారో మొన్న జంతర్ మంతర్ దగ్గర చేసిన వాళ్ళకి కానీ ఒక్కసారిగా కోపం అయితే వచ్చింది. ఓకే, పైగా దిమాగి అంటే అందులో తప్పేం కాదు, భూతేం కాదు ఆ పదం అయితే. కాకపోతే చాలా మేధావులు, ఆలోచనా పరులు, వాళ్ళ భావజాలం నక్సలిజం అంటే ఒక రకంగా అర్బన్ నక్సల్స్ అనే పదం అక్కడ దిమాగి నక్సల్స్ అనేది ఉపయోగించారు. దానికి ఎందుకు అలాగన్నారు అనేది బీజేపీ ఎంపీలు, బీజేపీ నాయకులు కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఇక్కడ నక్సలిజాన్ని అంతం చేసినట్టు నిజంగా దిమాగి నక్సలిజం అనేది ఉంటే వాళ్ళని అంతం చేయడం సాధ్యం అవుతుందా? అప్పుడు నక్సలిజం ఒరిజినల్ నక్సలైట్లని ఆపరేషన్ కగార్ అనే ఒక ఆపరేషన్ చేశారు, ఒక డెడ్ లైన్ పెట్టారు, టార్గెట్ పెట్టుకున్నారు అమిత్ షా అన్నట్టు చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు ఆ నక్సలైట్లు పోయారు, ఈ నక్సలైట్లు వచ్చారు అనే భావనలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది. దాన్ని వీళ్ళు అంగీకరించరు ఖచ్చితంగా. అలాగని చెప్పి విద్యార్థుల మీద నిరసనలు చేసే నిరసనకారులని దిమాబిగి నక్సల్స్ వాళ్ళ భావజాలం నక్సలిజం భావజాలం అంటే అది ఖచ్చితంగా రేపొద్దున బీజేపీకి అతిపెద్ద వ్యతిరేకత అవుతుంది. కానీ అలాంటి వాళ్ళు నిజంగా ఉన్నారు అంటే అది దేశానికి ప్రమాదకారుల వాళ్ళు, దేశానికి పెద్ద ప్రమాదం అనేది మోడీ గారి భావన, అది చెప్పడం వెనక ఉద్దేశం. దాన్ని వీళ్ళు అంగీకరిస్తారా? అంగీకరించచ్చు ఖచ్చితంగా. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ అని పిలుపునివ్వగానే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా కోట్ల మంది వచ్చేసారు, లక్షల మంది వచ్చేసారని వాళ్ళు చెప్తున్నది. ఓకే, ఆ జంతర్ మంతర్ ధర్నా చేశారు నీటి విషయంలో, మంత్రి ఇప్పుడు మాజీ మంత్రి దాని మీద ప్రధాని రాజీనామా చేయించారు. ఓకే, అది ఆ సక్సెస్ వాళ్ళ ఖాతాలో పడిందని అనుకుందాం. కానీ తర్వాత జరిగే పరిణామాలు, ఇంకా తర్వాత ఇప్పుడు వాళ్ళు రకరకాలుగా కొత్త ఉద్యమాలకు ఇవన్నీ చేసినప్పుడు అంటే యువతని రెచ్చగొట్టడం, ప్రధానంగా జంజీనికి సంబంధించి వాళ్ళల్లో ఈ భావజాలం నింపే ప్రయత్నం చేయడం, వాళ్ళందరినీ మోడీ హ్యాటర్స్ గానో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకులుగానో తయారు చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళు దిమాగి నక్సల్స్. అంటే వాళ్ళందరూ మేధావులు, ఇలాగ ఆలోచిస్తారు, ఆలోచన పరులు, కానీ నక్సలిజం అనేది వాళ్ళ భావజాలం. అది మోడీ గారు చెప్పిన మాట, దాని అర్థం అది. అయితే ఇప్పుడు వాళ్ళందరికీ కోపం వచ్చింది. అందుకే రకరకాల వాళ్ళు బోరా నెహ్రా ఆమె ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళు కొంతమంది కాక్రోచ్ పార్టీ సమయ ప్రజలు వాళ్ళందరూ ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మీడియాలకు. ఈయన అన్న దాని మీద కౌంటర్లు ఇస్తున్నారు, సెటైర్లు వేస్తున్నారు. కానీ వాళ్ళ ఉద్యమాలు అయితే ఎక్కడ ఆగమని చెప్తున్నారు. మరి ఇది బీజేపీకి ప్లస్సా మైనస్ అనేది ఒకటి, ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతుంది సమాజం మీద ఇక్కడ